నమస్కారం ప్రజలారా. నిన్న తెలుగు మహాసభలు హైదరాబాద్లో స్టార్ట్ అయినాయండి. దానికి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్య అతిథిగా వచ్చారు. చంద్రబాబు నాయుడు గారు అంటేనే హైదరాబాద్ డెవలప్మెంట్ కానీ, హైటెక్ సిటీ కానీ, ఇక్కడ శిల్పారామం సైడ్ కానీ, ఫ్లైఓవర్లు కానీ, అవుటర్ రింగ్ రోడ్ కానీ, నెక్స్ట్ మెట్రో కానీ, ప్లస్ ఎయిర్పోర్ట్ కానీ, ఐటీ రంగం చాలా డెవలప్ చేసిన వాళ్ళల్లో చంద్రబాబు నాయుడు గారు చాలా అభివృద్ధిలో, హైదరాబాద్ ఇంత అభివృద్ధి చెందిందంటే అదే చంద్రబాబు నాయుడు యొక్క కృషి అండి. నిన్న చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వచ్చారు. ఏం మాట్లాడినారు నిన్న మా తెలుగు మహాసభల్లో చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడినారు అనేది తెలుసుకున్నాం. తెలుగువారి గుండెల్లో మర్చిపోలేని వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉండడమే మనం తెలుగు ప్రజలు చేసుకున్న గొప్పతనం. ఎందుకంటే ఎక్కడ పోయినా చంద్రబాబు నాయుడు గారి పేరు తెలిసే ఉంటుంది. ఎందుకంటే ఆయనకు అభివృద్ధి తప్ప వేరే ఆలోచన ఉండదు. అభివృద్ధి 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 అంటారు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే హైదరాబాద్ కానీ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ అంత డెవలప్ అయిందంటే అది చంద్రబాబు నాయుడు యొక్క కృషి. ఇప్పుడు అమరావతి, ఆంధ్రప్రదేశ్ ఎలా డెవలప్ అవుతుంది అనేది అందరికీ తెలిసిందే. 5 ఏళ్ల ప్రభుత్వంలో వైఎస్ జగన్ గారు చేసిన అరాచక పాలనకు ముగింపు పలికి వీరుడు లెక్క అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని చాటి చెప్పిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ప్రపంచ తెలుగు సమైక్య మహాసభలను ప్రారంభిస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు. పైసా ఖర్చు లేకుండా హెచ్ఐసిపి నిర్మాణము. ఆలోచనలో పెట్టుబడిగా సంపద సృష్టించాలి. దేశంలోని అత్యధిక తలసరి ఆదాయం తెలంగాణలోని. ఏపీ అభివృద్ధిలో పారిశ్రామికవేత్తలు భాగస్వామ్యులు కావాలి. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్య. ఘనంగా ప్రపంచ తెలుగు సమైక్య సభలు. చూడండి, ప్రపంచ సమైక్య సభల్లో అదే చెప్పాడు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చేసిన ఐటీ రంగం వల్లనే ఇప్పుడు తెలంగాణలో అత్యధిక ఆదాయం, తలసరి ఆదాయం వస్తుంది. అట్లే ఆయన ఏమన్నాడు, ఏపీకి కూడా రాండి, అక్కడ పారిశ్రామికవేత్తలు డెవలప్ చేయండి అని మన చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. వినూత్న ఆలోచనలతో పెట్టుబడిగా సంపదను సృష్టించవచ్చని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు చెప్పారు. సంపద సృష్టించాలంటే డబ్బే ప్రధానం కాదన్నారు. హైదరాబాద్ అభివృద్ధిలో తెలుగుదేశం పాత్ర కీలకమని, ఒక ఆలోచనతో రూపాయి ఖర్చు పెట్టకుండా హెచ్ఐసిపి నిర్మాణం జరిగిందని తెలిపారు. ఆంధ్ర, తెలంగాణలో ఉండే తెలుగువారి కంటే విదేశాల్లో ఉన్నవారే తెలుగు భాషను, సాంప్రదాయాలను కాపాడుతున్నారని వ్యాఖ్యానించారు. శుక్రవారం ఇక్కడ ప్రారంభమైన ప్రపంచ తెలుగు సమైక్య 12వ ద్వైవార్షిక మహాసభల్లో చంద్రబాబు కీలక ఉపన్యాసం చేశారు. మహాసభలు సాపరణను తెలుగు ఏంజల్స్ లోగోను ఆవిష్కరించారు. డబ్బు కన్నా ఆలోచనలో పెట్టుబడి పెట్టి సంపద సృష్టించవచ్చు అన్నారు. 1996లో నేను సీఎం అయ్యే నాటికి ప్రభుత్వ ఉద్యోగాలకు జీతాలు ఇస్తే పరిస్థితి కూడా లేదు. ఆ సమయంలో భారీ కన్స్ట్రక్షన్ సెంటర్ ఏర్పాటు చేయాలన్న ఆలోచన వచ్చింది. దీనిపై దుబాయ్ ప్రభుత్వంతో సంప్రదించా. హైటెక్స్ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే ఎంఆర్ ప్రాక్టీసులు విల్లాలకు స్థలం ఇస్తామని ప్రతిపాదించా. అంతే, ఒక పైసా ఖర్చు లేకుండా హెచ్ఐసిపి ఆవిర్భవించింది. నాడు విజన్ 2020ను ప్రతిపాదిస్తే కొందరు ఎగతాళి చేశారు. 20 ఏళ్ల కిందట ఈ ప్రాంతం అభివృద్ధికి చేసిన పునాదుల ఫలితంగానే ఇప్పుడు తెలంగాణ దేశంలోని అత్యధిక తలసరి ఆదాయం రాష్ట్రంగా ఎదిగింది. దేశం ఆర్థిక సంస్కరణలు శ్రీకారం చుట్టిన పివి నరసింహారావు తెలుగు బిడ్డ కావడం మనకు గర్వకారణం. ఆయన చేపట్టిన సంస్కరణలు నేను అందిపుచ్చుకొని ఐటీ రంగాన్ని ప్రాధాన్యత ఇచ్చా. ఇప్పుడు అమెరికాలో అత్యధిక తలసరి ఆదాయం ఉన్నది తెలుగువారికే. 2023-24లో మన దేశం నుంచి 3.3 లక్షల మంది విద్యార్థులు అమెరికా వెళ్ళారు. అయితే 50% తెలుగువారే. నాలెడ్జ్ ఎకానమీకి తెలుగువారి సొంతమని చంద్రబాబు చెప్పారు. ఉద్యోగాలు, వ్యాపారాల కోసం ఏ దేశానికి వెళ్ళినా జన్మభూమిని మర్చిపోవద్దని, సొంత ప్రాంతానికి సేవ చేయాలని పిలుపునిచ్చారు. ప్రధాని మోడీ విజన్ 2047 ప్రతిపాదిస్తే
తాను 2047 నాటికి స్వర్ణాంధ్రప్రదేశ్ను ప్రతిపాదించినట్లు చెప్పారు. ఏపీ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. తెలుగు జాతి ప్రపంచ ఖ్యాతి తెచ్చిన ఘనత ఎన్టీఆర్ అని, పొట్టి శ్రీరాముల దీక్ష వల్లే ఆంధ్రప్రదేశ్ ఆవిర్భవించిందని, అలాంటి మహానీయులను గుర్తుపెట్టుకోవాలని చెప్పారు. తెలుగు సినీ పరిశ్రమ ప్రపంచ మార్కెట్లో భాగస్వామిగా ఎదిగే స్థాయికి చేరడం ప్రశంసనీయమని ఆయన అన్నారు. చూడండి, తెలుగు సినీ పరిశ్రమ కూడా మంచి స్థాయికి ఎదగడం సంతోషమని అన్నారు. దక్షిణాదిన జనాభా తగ్గుతుందని చంద్రబాబు అన్నారు. 2047 తర్వాత మన దేశంలో వృద్ధులే ఎక్కువగా ఉంటారని పేర్కొన్నారు. జపాన్, జర్మనీ వంటి దేశాల్లో మన దేశం నుంచి మనుషులను పంపించమని కోరుతున్నామని, అలాంటి దుస్థితి మనకు రాకూడదని అన్నారు. ప్రస్తుత భార్యాభర్తలు ఇద్దరు ఐటీ ఉద్యోగాలు చేస్తున్నారని, నో కిడ్స్ బెటర్ ఎంజాయ్ అనే పాలసీతో వెళుతున్నారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. తెలుగు రాష్ట్రాల అభివృద్ధిలో యువత భాగస్వాములు కీలకమని ప్రపంచ తెలుగు సమైక్య అధ్యక్షురాలు విఎల్ ఇంద్రదత్ అన్నారు. ఇందుకోసం 2 ప్రభుత్వాలు సహకరించాలన్నారు. ప్రపంచంగా తెలుగు ప్రజలు సంఘటితం చేయడమే సమైక్య లక్ష్యమని ఆయన అన్నారు. చూడండి, చంద్రబాబు నాయుడు గారు దూరదృష్టి 2020 అప్పుడు పెడితే అందరూ నవ్వారు. ఏందయ్యా 2020 అంటున్నారు. ఇప్పుడు దాని ఫలితం తెలుస్తుంది. ఇప్పుడు 2047 అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎగతాళి చేస్తున్నారు. ముసలాడు అయిపోతే ఏం మాట్లాడతాడో తెలియదు, 2047కి నువ్వు ముసలోని అయిపోతావు, నా ఉంటావో ఉండవో అన్నట్టు ఇప్పుడు చేయవయ్యా అని ఎగతాళిగా మాట్లాడుతున్నాడు మన జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారికి పరిపాలన చేతరాదు, దోసుకోవడం దాచుకోవడం తప్ప ప్రజలకు మేలు చేయాలనే ఆలోచన లేదు. అట్లాంటి ఆయన చంద్రబాబు నాయుడు యొక్క విజన్ అన్న చూసి మనకు తెలియనేటి నేర్చుకోవాలి. తప్పేముంది? చంద్రబాబు నాయుడు గారిని విజన్ చూసి నేర్చుకోండి జగన్మోహన్ రెడ్డి గారు, మీకు కొన్ని ఆలోచనలు వస్తాయి. లేదు, రాజశేఖర రెడ్డి గారిని యొక్క గుణాలను చూసి నేర్చుకోండి, ఆయన ఎలా చేశాడు పరిపాలన. అంతే తప్ప ఒక మనిషిని ముందు చూపు లేకపోతే ఇప్పుడు హైదరాబాద్ ఇంత డెవలప్మెంట్ అవుతుందంటే అది చంద్రబాబు నాయుడు యొక్క కారణం. ఇంత స్థాయికి ఎదిగిందంటే ఎవరు దానికి బాధ్యతలు? నారా చంద్రబాబు నాయుడు యొక్క గొప్పతనం. కాబట్టి ఎవరైనా సరే చంద్రబాబు నాయుడు గారిని తెలుగువారు ఎక్కడున్నా అతన్ని గుర్తించుకుంటారు. ఈ పొద్దు అమరావతి డెవలప్మెంట్కు కారకుడు నారా చంద్రబాబు నాయుడుగా. కాబట్టి చంద్రబాబు కాబట్టి తెలుగు ప్రజలకు ఎప్పుడు బెస్ట్ సీఎం అంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికీ నిలిచిపోతారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.